రైట్ ఫ్రెండ్స్. సో ఈరోజు మన సెషన్ ఏంటి అంటే ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు. ప్రధానంగా కర్ణాటిక్ అనేటటువంటి ప్రాంతంలో ఆంగ్లేయులు మరియు ఫ్రెంచ్ వారు స్థానికులతో లేదా స్థానిక రాజులతో కలిసి ఏ విధమైనటువంటి యుద్ధాలు చేశారు, అల్టిమేట్గా ఈ యుద్ధాల్లో బ్రిటిష్ వారు ఏ విధంగా విజయం సాధించి మన ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించారు అనేది చూడబోతున్నాం. సో జాగ్రత్తగా చూడాలి. ఫస్ట్ జాగ్రత్త చూద్దాం ఫ్రెండ్స్. మనకు తెలుసు, మొఘల్ సామ్రాజ్యంలో భాగం హైదరాబాద్ సుభా అనేది మొఘల్ సామ్రాజ్యంలో భాగం. ఆ కాలంలో ఎట్లా ఉండేది అంటే మొత్తం మొఘల్ సామ్రాజ్యాన్ని చిన్న చిన్న రాష్ట్రాలుగా విభజించారు. వాటిని సుభాలు అంటున్నాం. ప్రతి సుభా కింద మళ్ళీ డివిజన్స్ ఉన్నాయి. సుభా కింద సర్కార్ ఉంటుంది. ఈ కాలం నాటి జిల్లా అనుకోవచ్చు సర్కార్లని. ఆ సర్కార్ల కింద మళ్ళీ పరగణాలు ఉంటాయి. పరగణాలను ఈ కాలం నాటి మండలాలు లేదా తాలూకాలు అనుకోవచ్చు. సో సుభా, సర్కార్, పరగణాలు, ఈ ఒక్కొక్క సర్కార్లను లేదా జిల్లాలను ఆ కాలంలో మన కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి సర్కార్లు ఏమి, వాటిని ఏ విధంగా ఒక్కొక్క దాన్ని వీళ్ళు ఆక్యుపై చేశారు అనేది చూద్దాం. అసలు ఆక్యుపై చేయటం అంటే ఏంటో కూడా నేను చెప్తాను. జాగ్రత్త చూద్దాం. సో ఫస్ట్ ఒకసారి ఇంట్రడక్షన్ చూద్దాము. మనకు తెలుసు, మొత్తం హైదరాబాద్ సుభాలో కర్ణాటక సర్కార్ లేదా కర్ణాటక అనే ప్రాంతం ఉత్తర తమిళనాడు మరియు దక్షిణ రాయలసీమ ప్రాంతం కలిసి ఏర్పడినటువంటి ఒక ప్రాంతం కర్ణాటక రాజ్యం. ఇది హైదరాబాద్ సుభాలో లేదా నిజాం రాజ్యంలో ఒక భాగం. క్లియర్, ఇది తెలుసు అందరికీ మనకు. దీని రాజధాని ఏంటి? ఈ కర్ణాటక్ అనే ప్రాంతం యొక్క రాజధాని ఆర్కాట్. కాబట్టి ఈ కర్ణాటక ప్రాంతాన్ని పాలించేటటువంటి నవాబులనే ఇంకో రకంగా ఏమని పిలుస్తామంటే ఆర్కాట్ నవాబులని కూడా పిలుస్తారు. సింపుల్, ఆర్కాట్ నవాబులన్నా కర్ణాటక నవాబులన్నా ఒకటే. వీళ్ళ రాజ్యం ఎంతవరకు వ్యాపించిందో చూడండి. నెల్లూరు జిల్లా వరకు, ఉత్తర తమిళనాడు ప్రాంతము ప్లస్ నెల్లూరు జిల్లా వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని, ఒక రకంగా చెప్పాలంటే దక్షిణ రాయలసీమ ప్లస్ ఉత్తర తమిళనాడుతో కూడినటువంటి ఒక చిన్న ప్రాంతం కర్ణాటక ప్రాంతం. ఓకే. అయితే స్టార్టింగ్లో దీన్ని పరిపాలించిన వాడు నైజాం లేదా నిజాం రాజ్యం ఏర్పాటు చేసిన తర్వాత స్టార్టింగ్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వాడు సాదుల్లా ఖాన్. సాదుల్లా ఖాన్కి కుమారులు లేరు, కానీ ఒక దత్తపుత్రుడు ఉన్నారు. అతని పేరు దోస్త్ అలీ. సో వీళ్ళు, ఈ సాదుల్లా ఖాన్ ఆ తర్వాత పాలించినటువంటి దోస్త్ అలీ, ఈ హైదరాబాద్ నిజాంని లేదా పాలకుడైనటువంటి అసఫ్ జాని పట్టించుకోకుండా, లెక్క చేయకుండా నేరుగా మొఘల్ చక్రవర్తితోటి సంబంధాలను ఏర్పరచుకొని స్వతంత్రంగా వ్యవహరించడం స్టార్ట్ చేశారు. యాక్చువల్గా అయితే సుబేదార్ అయినటువంటి ఈ హైదరాబాద్ నిజాం అసఫ్ జా పరిపాలనకు లోబడి వీళ్ళు పరిపాలించాలి, కానీ వీళ్ళు నిజాంని బైపాస్ చేసి నేరుగా మొఘల్ చక్రవర్తితో సంబంధాలు నెరుపుతూ స్వతంత్రంగా పరిపాలించే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఆర్కాట్ నవాబులు. స్టార్టింగ్ వన్ సాదుల్లా ఖాన్, అతని దత్తపుత్రుడు దోస్త్ అలీ. సో దోస్త్ అలీ పాలనా కాలంలో కుటుంబ కలహాలు స్టార్ట్ అవుతాయి. సో దోస్త్ అలీ అంటే దత్తపుత్రుడు అని ఇప్పుడే చదువుకున్నాం. సమస్యలు పోయాయి, వారసుల గొడవలు స్టార్ట్ అవుతాయి. దోస్త్ అలీ కుమారుడు సఫ్దర్ అలీ, అతని అల్లుడు చాందా సాహెబ్. దోస్త్ అలీ కుమారుడు ఎవరు? సఫ్దర్ అలీ, అతని కుమారుడు చాందా సాహెబ్. వీరి మధ్య అధికారిక పోరు నడుస్తుంది, స్టార్ట్ అవుతుంది. రైట్. అయితే చాందా సాహెబ్ ఏం చేస్తాడు? అల్లుడు చాందా సాహెబ్ తిరుచునాపల్లి అనే ఒక బలమైనటువంటి ప్రాంతం ఉంటుంది. అక్కడ రాజు మరణిస్తే చాందా సాహెబ్ ఆ రాజ్యాన్ని ఆక్రమించుకొని రాజుగా ప్రకటించుకుంటాడు. ఒక కోట ఉంటుంది అక్కడ. ఆ కోటను వేదికగా చేసుకుని పరిపాలించడం స్టార్ట్ చేస్తాడు చాందా సాహెబ్. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నిజాం ఏం చేయాలి? సుబేదార్ కదా, తన రాజ్యంలో ఇట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయన వచ్చి చక్కదిద్దాలి. ఆయన రావాలి,
దాడి చేయాలనుకునే లోపే మరాఠాల దండయాత్ర జరుగుతుంది. ఆ కాలంలో మరాఠాలు ఉంటారు, విపరీతమైన దాడులు చేస్తారు. నిజాంకు పెద్ద తలనొప్పిగా మారింది ఎవరు అంటే ఈ మరాఠాలే. సో మరాఠాల దాడి చేస్తారు ఎవరి మీద? ఆర్కాట్ నవాబ్ అయినటువంటి వీరి మీద. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో వాళ్ళకు మధ్యలో జరిగిన యుద్ధం దామల్ చెరువు యుద్ధం. సో అడుగుతాడు, దామల్ చెరువు యుద్ధము అనేది ఎవరికి మధ్య జరిగింది అంటే మరాఠాలకు మరియు దోస్త్ అలీకి లేదా ఆర్కాట్ నవాబులకు లేదా కర్ణాటిక్ నవాబులకు జరిగినటువంటి యుద్ధం. యూ ప్లీజ్ రైట్ దిస్. దామల్ చెరువు యుద్ధము అనేది మరాఠాలకు మరియు కర్ణాటిక్ నవాబులకు లేదా దోస్త్ అలీకి మధ్య జరిగినటువంటి యుద్ధం ఎప్పుడు జరిగింది? 1740లో జరిగింది. ఇది హైలైట్. 1740 దామల్ చెరువు యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది. ఫలితం ఏమి అంటే దోస్త్ అలీ మరణిస్తాడు, దోస్త్ అలీ చనిపోతాడు. దాని కన్సిక్వెన్సెస్ ఏంటంటే సఫ్దార్ అలీ కుమారుడు కదా, దోస్త్ అలీ కుమారుడు వెల్లూరుకు పారిపోతాడు. చాందా సాహెబ్ దట్ ఈజ్ అల్లుడు తిరుచినాపల్లికి పారిపోతారు. అయితే వెళ్తూ వెళ్తూ కుటుంబాలను పాండిచ్చేరి గవర్నర్, ఫ్రెంచ్ గవర్నర్ కదా, పాండిచ్చేరిలో ఆల్రెడీ వీళ్ళు కోట కట్టుకున్నారు, ఆ ఫ్రెంచ్ గవర్నర్ డ్యూమస్కి అప్పగిస్తారు. ఇద్దరు ఫ్యామిలీస్ని అప్పగిచ్చేసి వెళ్ళిపోతారు. సో దాట్ మరాఠాల దాడుల నుంచి ఏకంగా నవాబుల యొక్క కుటుంబాలకు రక్షణ కల్పించిన వ్యక్తిగా డ్యూమస్ అనే వ్యక్తి చాలా చాలా ప్రాధాన్యతను పొందుతాడు. ఓకేనా? డ్యూమస్ ఉదంతం, దామల్ చెరువు ఉదంతం అనంతరం జరిగినటువంటి సంఘటన డ్యూమస్ ఉదంతం అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేశారు ఇక మరాఠాలు వచ్చి? చాందా సాహెబ్ను బందీగా కూడా పట్టుకుంటారు. అతన్ని చంపారు, దోస్త్ అలీ మరణించాడు. సఫ్దర్ అలీ అండ్ చాందా సాహెబ్ ఇద్దరు ఫ్లడ్ అవే. డ్యూమస్ దగ్గర ఫ్యామిలీస్ ఉన్నాయి. చాందా సాహెబ్ను బంధించి తీసుకెళ్తారు. అయితే సఫ్దర్ అలీ లోపాయకారి ఒప్పందం పెట్టుకుంటాడు. మీరు సఫ్దర్ అలీని పట్టుకొని చాందా సాహెబ్ను పట్టుకొని వెళ్ళండి, నన్ను నవాబ్గా ప్రకటించండి, మీకు సంవత్సరానికి ఇంత పన్ను అని కడతాను. దాన్ని చౌత్ అంటారు. మరాఠాలు వసూలు చేసుకునేటువంటి పన్నును ఏమని పిలుస్తాం? చౌత్ అని పిలుస్తాం. నేను పన్నును కట్టుకుంటాను, మీరు చాందా సాహెబ్ని బందీగా పట్టుకొని వెళ్ళండి, అవసరమైతే ఫ్యామిలీని కూడా వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా లాక్కెళ్ళండి అని చెప్పినప్పుడు డ్యూమస్ ఒప్పుకోడు దానికి. సరే, ఎనీహావ్, సో సఫ్దర్ అలీ మరాఠాలతోటి ఒప్పందం కుదుర్చుకొని నవాబుగా గుర్తింపబడతాడు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ పర్సన్ ఎవరు? కర్ణాటకని పరిపాలించిన ఫస్ట్ పర్సన్ సాదుతుల్లా ఖాన్, తర్వాత దోస్త్ అలీ తర్వాత సఫ్దర్ జంగ్. సో ఇప్పుడు సఫ్దర్ జంగ్ ఇలా వచ్చాడా, మరాఠాల సహాయంతో దామల్ చెరువు యుద్ధానంతరం నవాబుగా ప్రకటించబడ్డా. ఏం జరుగుతుంది అంటే ఇతనికి పాలనపై శ్రద్ధ లేదు, సఫ్దర్ అలీ ఉపయోగం లేని పర్సన్. సో అప్పుడు వెల్లూరును పరిపాలిస్తున్నటువంటి అతని బావ ముర్తజా అలే అతన్ని హత్య చేస్తాడు. సఫ్దర్ అలీ చనిపోయాడు. ఇప్పుడు చూడండి, ఈ ముర్తజా అలీని కాదు, ముర్తజా అలీ మనకొద్దు అని చెప్పేసి సైన్యం ఏం చేస్తుంది అంటే ఈ సఫ్దర్ అలీ కుమారుడైనటువంటి బాలుడు సయ్యద్ మహమ్మద్ అలీని నవాబుగా ప్రకటిస్తుంది, సైన్యం ప్రకటిస్తుంది. సో ఇప్పుడు చూడాలి, ఇప్పుడు ఏంటి తర్వాత కాన్సిక్వెన్స్ ఏంటి? ఉం? ఎవరు మారారు ఇప్పుడు? సఫ్దర్ అలీ తర్వాత సయ్యద్ మహమ్మద్ అలీ వచ్చాడని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చూడండి, బాలుడు వచ్చాడు, సయ్యద్ మహమ్మద్ అలీ అనే బాలుడు నవాబ్ అయ్యాడు. ఇతని పరిరక్షణ బాధ్యతను ఆంగ్లేయులు చూసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఆంగ్లేయుల ప్రొటెక్షన్ కోరినట్టున్నారు, ఆంగ్లేయుల ప్రొటెక్షన్కి వెళ్ళిపోయారు. ఓకేనా? సింపుల్. ఫ్రెంచ్ వాళ్ళు ఇంకా ఇంతవరకు ఎంటర్ కాలా, జస్ట్ ఒక డ్యూమస్ ఉదంతమే చూసాం. ఇక్కడ ఈ బాలుడు వచ్చినప్పుడు సయ్యద్ మహమ్మద్ అలీ ఆంగ్లేయుల హెల్ప్ అడిగాడు, ఆంగ్లేయుల రక్షణలో ఉంటున్నాడు. ఫలితంగా అతను ఆంగ్లేయులకు వేపేరి సహా 5 గ్రామాలు ఇచ్చాడట. వేపేరి అనే ఒక గ్రామంతో పాటు 5 గ్రామాలు, ఇవన్నీ కూడా ఆర్కాట్ నవాబీలో ఉన్నటువంటి గ్రామాలు. ఓకే, రైట్. అంతేకాకుండా ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చింతాద్రిపేటలో, అక్కడే మద్రాస్ పరిసర ప్రాంతాలే,
ఒక మింట్ను ఏర్పాటు చేసుకోవడానికి కూడా అనుమతి పొందారు. సో చింతాద్రిపేటలో టంకశాలను లేదా నాణేల ముద్రణా కేంద్రాన్ని లేదా మింట్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వారు ఆంగ్లేయులు. ఎవరి అనుమతి ఏర్పాటు చేసుకున్నారు? సయ్యద్ మహమ్మద్ అలీ అనేటటువంటి వాని సహాయంతో. సో ఫ్రెండ్స్, ఇది సిచ్యువేషన్. సాదుతుల్లా ఖాన్ నుంచి మీరు చూసుకోవాలి, సీక్వెన్స్ చూసుకోవాలి. ఇలాంటి గందరగోళం ఉన్నప్పుడు 1743లో అసఫ్ జా, దట్ ఈజ్ నిజాం, ఎంటర్ అవుతాడు. పరిస్థితిని చక్కదిద్దాలి కదా, గందరగోళ సిచ్యువేషన్ ఉంది. తన సుభాలోని ఒక ప్రాంతంలో, ఒక రాజ్యంలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. సో దాన్ని చక్కదిద్దడానికి ఆయన బయలుదేరతాడు. బయలుదేరి ఫస్ట్ అప్పటికి మరాఠాలు తిరుచిరాపల్లిని కూడా ఆక్యుపై చేస్తారు. ఓకేనా, చాందా సాహెబ్ను బందీగా పట్టుకుని వెళ్ళారు కదా, తిరుచిరాపల్లిని ఆక్యుపై చేస్తాడు. మురారీరావు ఘోర్పడే అనే అతను మరాఠాల నాయకుడిగా అక్కడ తిరుచిరాపల్లిని ఆక్యుపై చేసుంటాడు. అతన్ని ఓడించి స్వాధీనం చేసుకుంటాడు తిరుచిరాపల్లిని. ఓకే. రెండవది, ఇప్పుడు ఆంగ్లేయులు చూడండి, నిజాం వచ్చాడు కదా, ఎట్లా అయినా సరే వ్యాపార హక్కులను, ఈ ఆర్కాట్ నవాబీలో వ్యాపార హక్కులను అంటే గంపగుత్తగా కొంత అమౌంట్ ఇచ్చేసి, ఇంకా ఫ్రీగా వితౌట్ పేయింగ్ ఎనీ ట్యాక్సెస్, మామూలుగా అయితే 100 రూపీస్కి 11 రూపీస్, 4 రూపీస్ అట్లా కట్టాలి. అట్లా కడితే చాలా కాస్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా లంసమ్గా ఒక అమౌంట్ ఇచ్చేసి మనం ఫ్రీ ట్రేడ్ చేసుకుందామని వాళ్ళు చూస్తున్నారు. సో వ్యాపార హక్కులను ధృవీకరిస్తాడట, చేసుకోండి, కానీ నాణేలు ముద్రించే హక్కును మాత్రం నిరాకరిస్తాడు. గతంలో చూసాం మనం, ఎక్కడ చింతాద్రిపేట మింట్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ నాణేల ముద్ర హక్కును నిరాకరించాడు. అయిన వారు లంచాలు ఇచ్చి రహస్యంగా ముద్రించేవారట, అది వేరే విషయం. ఇంకా బాలుడు కదా, ఆయన నవాబు పేరు సయ్యద్ మహమ్మద్ అలీ, అతనికి సంరక్షకుడిగా అన్వరుద్దీన్ అనే వ్యక్తిని నియమిస్తాడు. సంరక్షకునిగా, బాలుడు కదా, ఆంగ్లేయుల ఆధీనంలో ఎందుకు, అన్వరుద్దీన్ ఆధీనంలో ఉంచుదాం ఇతన్ని అని చెప్పేసి సంరక్షణగా నియమిస్తాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ అన్వరుద్దీనే నవాబుగా అవతరిస్తాడు. ఎట్లా? ఈ అన్వరుద్దీన్ గతంలో పాలకుడట. మన తీరాంధ్రలో ఏలూరు, రాజమండ్రి అనే సర్కార్లవి, ఫేమస్ సర్కార్స్, జిల్లాలు అప్పట్లో. ఆ జిల్లాలకు పరిపాలకుడిగా వ్యవహరించాడట, ఫౌజ్దార్గా వ్యవహరించుంటాడు. ఒకటి, ఈ సయ్యద్ మహమ్మద్ హత్యకు గురయ్యాడు ఇతని ఆధ్వర్యంలో. సంరక్షకుడు ఇతని అన్వరుద్దీనే, నిజాం పెట్టినటువంటి సంరక్షకుడే. కానీ దురదృష్టవశాత్తు ఈ నవాబు బాలుడు హత్యకు గురవుతాడు, సయ్యద్ మహమ్మద్ అలీ. సో దీని వెనుక అన్వరుద్దీన్ కానీ ముర్తజా అలీ హస్తం కానీ ఉండొచ్చని అనుకుంటున్నారు. ముర్తజా అలీ గతంలో దించబడ్డాడు కదా, సైన్యం ద్వారా దించబడ్డాడు. బాలుడు నవాబుగా ప్రకటించబడ్డాడు కదా. ఇక ఫలితం చూడండి, అన్వరుద్దీన్ కర్ణాటక నవాబు అవుతాడు. ఓకేనా. కానీ ప్రజలు ఇతన్ని వ్యతిరేకిస్తారు. పాస్త దోస్త్ అలీ కుటుంబం మీద ఆ కాలం నాటి ప్రజలకు అభిమానం ఎక్కువ. ఓకేనా. సరే, మొత్తం మీద నవాబ్గా ఎవరు వచ్చారు? అన్వరుద్దీన్ వచ్చారు. సో ఫ్రెండ్స్, సాదుతుల్లా ఖాన్